Amigos, namaste, welcome to TV5. అండ్ రైట్ నో మనం ఒక కంపెనీలో ఉన్నాం అనమాట, TGIC, ది గ్రేట్ ఇండియన్ కంపెనీ అని చెప్పేసి ఆహాలో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అండ్ అందులో మనతో పాటు చాలా మంది గెస్టులు ఉన్నారు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికీ బిగ్ బాస్ ద్వారా అండ్ ఫన్ బకెట్ ద్వారా అండ్ అలానే చాలా యాక్టింగ్ ద్వారా మీకు తెలుసు మహేష్ విట్ట అన్న మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. మహేష్ అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటి మొత్తం కంపెనీ ఎలా ఉంది? బాగుంది, చూస్తే హడావిడిగా అనిపిస్తుంది. గోల ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా వచ్చిన వెబ్ సిరీస్లు 5 ఎపిసోడ్లు, 6 ఎపిసోడ్లు, 10 ఎపిసోడ్లు, కానీ ఇది మాత్రం 50 ఎపిసోడ్లు ఉంటుంది. అదే ఎన్ని ఎపిసోడ్లు అడగగానే 50 అన్నాడు. 50 ఎపిసోడ్లు సీజన్ అంటే మొత్తం సీరియల్ తీస్తారు కదా అంటే, లేదు ఇది వెరైటీగా ఉంటుంది అంటున్నారు. అంటే చిన్న చిన్న స్టోరీ అయితే 5-6 ఎపిసోడ్లు అయిపోద్ది, కానీ ఐటీ కంపెనీలో వీళ్ళ కష్టాలు, వీళ్ళు పడే బాధలు ఇవన్నీ చూపించాలనుకుంటే మినిమం అంటే తమిళ్లో ఆల్రెడీ వేరే మారే ఆఫీస్ అని వచ్చింది 60 ఎపిసోడ్లు. సో మా రైటర్స్ కొంచెం తగ్గించి 50 ఎపిసోడ్ల వరకు వచ్చింది ఇది. అందుకే వేరే మారి తీసి ఇక్కడ వేరే లెవెల్ ఆఫీస్. అచ్చా ఓకే. ఈయన మరి నీ రోల్ ఏంటి ఇందులో? ఏంటి అసలు? నా రోల్ వచ్చేసి సూరి. ఓకే. సో ఇదేంటంటే ఊర్లో చుట్టాల పూర తట్టుకోలేక వచ్చి ఏదో కంపెనీలో జాబ్ వస్తే చాలని ఇక్కడ జాయిన్ అయ్యాడు. వీడికి పని రాదు. సో పొద్దున్నే లాగిన్ అవ్వడము, గ్యాప్ దొరికిన ప్రతిసారి బయటికి వెళ్ళిపోయి దమ్ము కొట్టడము. వీడు ఆఫీస్లో కన్నా బయట దమ్ము కొట్టేదాని దగ్గర రెడీగా ఉంటాడు. సో వీడికి పని మాత్రం రాదు. పని కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమున్నా కానీ యాక్టివ్గా ఉంటాడు, పని మాత్రం చేయడు. నేను యాక్చువల్ ట్రైలర్ చూసాను. ట్రైలర్లో మీ అందరి గురించి చెప్పేసరికి ట్రైలర్ అయిపోయింది. అవును, మీ అందరు ఇంట్రడక్షన్ చూసేసరికి ట్రైలర్ అయిపోయింది. 14 మంది ఆర్టిస్టులు మొత్తం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. అంటే కొందరు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొందరు స్ట్రిక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు వచ్చేసి నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా అనే వాళ్ళు ఉంటారు, కొందరు వచ్చేసి ఇందులో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, లక్కీ క్యారెక్టర్ అని. సో అమ్మాయి ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఆ అమ్మాయి ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయింటుందంటే, అమ్మాయి దగ్గర కంటెంట్ ఉండదు చేయడానికి. సో ఆఫీస్లో జాయిన్ అయ్యి ఒక 4 రోజులు రీల్స్ అన్నీ తీసుకొని మానేస్తుంది అనమాట. సో అలాగా సూపర్, చాలా బాగుంది కదన్నా. అయితే లాస్ట్ టైం ఒక మూవీతో వచ్చారు మీరు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వెబ్ సిరీస్ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? వెబ్ సిరీస్ ఉంది. దీని తర్వాత ఇంకోటి అమెజాన్లో ఒకటి మెయిన్ లీడ్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఓకే. సో అంటే దాన్ని సిరీస్ చేయాలా, సినిమా చేయాలా అని ఇంకా డౌట్ ఉన్నాము. సో దేవుడి దయ వల్ల 24 బాగా కలిసి వచ్చి వేరే లెవెల్ ఆఫీస్తో మొదలయ్యి ఇక్కడి నుంచి మెల్లమెల్లగా వేరే లెవెల్ కెరియర్తో ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్ కూడా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నారా? ఎవరి ఆట ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు? నాకు గౌతమ్ది బాగుంది. గౌతమ్ది అంటే నాకు గౌతమ్ విన్నర్ కావాలా అని ఉంది. ఎందుకంటే ఈ గౌతమ్ ఒక్కడు కొంచెం సోలోగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మిగతా వాళ్ళంతా 4 ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ ఆల్రెడీ బయట పరిచయం ఉండే. సో మనోడు ఏంటంటే కనుక సోలోగా ఉన్నాడు. అక్కడ మెయిన్ ఏంటంటే బిగ్ బాస్లో మనకు సపోర్ట్ లేదు పక్కన అంటే కనుక మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. సో మనోడికి ఏంటంటే బయట నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో గౌతమ్ గేమ్ బాగుంది, గౌతమ్ విన్నర్ అయితే బాగుంది అనిపిస్తుంది. నిన్న కూడా అదే టాపిక్ వచ్చింది. ఇప్పుడు గ్రూప్ ఉంటే తప్ప అంటే బిగ్ బాస్లో గ్రూప్గా ఆడితే తప్ప సింగిల్గా ఆడితే కరెక్టా అనే టాపిక్ వచ్చింది. గ్రూప్గా ఆడటం తప్పు కాదు, కానీ సింగిల్గా వచ్చేవాడికి ఇప్పుడు సింపుల్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక సెకండ్ జనరేషన్ హీరో ఉంటాడు, ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎదుగుతూ వచ్చిన హీరో ఉంటాడు. సో సపోర్ట్ ఎవరుకుంటుంది ఎక్కువ అంటే సినిమా హిట్ అయితే ఇద్దరికి హిట్ అయిన తర్వాత, కానీ సపోర్ట్ రావాలి కదా ఫస్ట్. సో గ్రూప్ అనేది ఏంటంటే నీకు లోపల మెంటల్ టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు, మన ఇద్దరం కలిసి ఏదైనా ఒక ఊరికి వెళ్ళాం, మన ఇద్దరం ఉంటే హ్యాపీగా ఇద్దరం తోడు ఉంటాం. లేదు నేను ఒక్కడే ఉన్నా అంటే ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే సోలో జర్నీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ సీజన్ కానీ ఆల్రెడీ సీజన్ 3 పోయినా, ఓటీటీ పోయినా 2 సార్లు పిలవడం ఎక్కువ, 3 సార్లు అసలు పిలవరంటారా? ఓటీటీ మిస్ అయింటే దీనికి వెళ్ళేవాడిని, బట్ ఓటీటీకి వెళ్ళిపోయినా కాబట్టి ఇంకా దీనికి. ఓకే. సో మళ్ళీ డైరెక్షన్ ఏం చేయబోతున్నారా? ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేస్తామో తెలియదు, చేసుకుంటే వెళ్ళిపోతాను. ప్రొడక్షన్, మెయిన్ లీడు, సపోర్టింగ్ క్యారెక్టర్స్, డైరెక్షన్ అన్నీ ఉన్నాయి మైండ్లో. ఓకే. ఎప్పటికి బయటకు వెళ్తే ఫస్ట్ గుర్తుపట్టేది ఏంటో మహేష్ విట్ట అని? నాది ఒకటని లేదు, అంటే యూట్యూబ్ చూసిన వాళ్ళు యూట్యూబ్ని చూసి గుర్తుపడతారు, అండ్ మూవీస్ చూసిన వాళ్ళు మూవీస్ ద్వారా గుర్తుపడతారు. నేను ఎక్కడన్నా హోటల్స్కి వెళ్ళినప్పుడు మన తెలుగు సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ అయితే కదా, అది యూట్యూబ్లో చూసి అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళు వచ్చి సాప్ మైనే ఆపదేగా సాప్ మూవీ మే అది ఇది అంటే. సో ఇంట్లో వాళ్ళంతా నా టీవీ షోస్ తర్వాత బిగ్ బాస్ ఇవి చూసి గుర్తుపడతారు. అన్ని ప్లాట్ఫామ్లు అయితే కవర్ చేస్తాను. ఇప్పుడు ఓటీటీ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీ కూడా ఫుల్ ఫామ్లో ఉంది. అన్ని ప్లాట్ఫామ్స్ కవర్ చేస్తాం. కూటి కోసం కోటి విద్యలండి, అంతే. ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒక దాంట్లో ఉండాలి అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వేరే లెవెల్ ఆఫీస్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 50 ఎపిసోడ్లు అండి,
మీరు పొరపాటున ఒక 10 చూసారంటే వదలరు. అది సో అలా ఉంటుంది. అంటే మాకు కూడా ఏంటంటే వీళ్ళు తమిళ్లో చూసుకోండి అన్నారు. వాళ్ళని చూసి మేం చేయడం ఏంది అనుకున్నాం. సరే ఓకే చూద్దాం ఒకసారి రెఫరెన్స్ కోసం అని ఒక 5 ఎపిసోడ్లు పెట్టాం. పెట్టిన తర్వాత మాకే ఇంట్రెస్ట్ కలుగుతుంది నెక్స్ట్ ఏంది అని. సో మ్యాక్సిమం ఐటీ ఫీల్డ్లో మీకున్న పంచాయతీలు అవన్నీ తెర మీదకి మేము చూపిస్తాం మీ కష్టాలన్నింటినీ. మీరు ఎవరికన్నా చెప్తే ఆఫీస్లో ఇలా ఉంటుంది అంటే నమ్మరు. సో ఇది చూపించి చూడండి అలా ఉంటుంది మా ఆఫీస్లో కష్టాలు అని చెప్పి మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు. Super. That's it, guys. This is Arjun. He's signing off.